దేవునామానికి స్తోత్రములు. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట మీ అందరికీ ఉదయకాలపు శుభాలు. ఈరోజు మనము దేవుని వాక్య ధ్యానములుగా మరి 2వ దినవృత్తాంతములు గ్రంథము 14వ అధ్యాయము, 15వ అధ్యాయము, 16 అధ్యాయాల్లో ఉన్న ఒక రాజు జీవితంలో నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాన్ని ఈ 3 అధ్యాయాల్లో మనం చూడొచ్చు. ఆ రాజును గురించి ఈ 3 అధ్యాయాల్లో చాలా వివరంగా ఉంది. కానీ 3 అధ్యాయాలని సమరైజ్ చేసి క్లుప్తంగా మీకు మరి అందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ 3 అధ్యాయాల్లో ఉన్నటువంటి దాన్ని అంతటిని మనం తీసుకోవట్లేదు, కానీ అదంతా సమరైజ్ చేస్తే ఎంత వస్తుందో అంతే మీకు ఈరోజు మన ఆత్మీయ అనుదినాహారంగా మనం ధ్యానించుకుందాం. ఇక్కడ రాజు అయినటువంటి ఆస అనేటువంటి ఒక రాజును మనం చూస్తాం. ఇతడు రెహబాంకు మనవడు. రెహబాం అనేటువంటి రాజు సొలొమోను కుమారుడు. మరి ఇతను మనం చూసినట్లయితే ఈ సొలొమోను గారికి ముని మనవడు అన్నట్లు. ఈయన రాజు అయినటువంటి ఎవరండి? ఆస. రాజు అయినటువంటి ఆస గురించి మనం ఈరోజు చూస్తున్నాం. సవివరంగా ఇక్కడ ఉన్నటువంటి విశేషాలన్నిటినీ కొద్దిగా మనం ధ్యానం చేసుకుంటే, ఆస రాజు 41 సంవత్సరాలు యోధా రాజ్యాన్ని పాలించాడు. మొదటి 14వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 2వ వచనంలో, ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడచిన వాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగులగొట్టి దేవతాస్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టియు విధిని బట్టియు క్రియలు జరిగించుటకును యోధా వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్యదేవతా స్తంభములను యూదావారి పట్టణములన్నిట్లో నుండి తీసివేసెను. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేశంలో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారములుగా పట్టణములను కట్టించెను. చదువుకున్నటువంటి వాక్య భాగంలో రాజు అయినటువంటి ఆస మరి యోధా రాజులలో ఇతడు 5వ రాజుగా మొట్టమొదటి రాజుగా మనం చూస్తాం. ఇశ్రాయేలు వారికి నీతిగా పరిపాలన అందించిన రాజుల్లో మొదటివాడు ఈయన. చాలా యథార్థంగా ప్రవర్తించిన వ్యక్తి, చాలా దేవుని దృష్టిలో చక్కగా నడిచినటువంటి రాజు. ఆ తరువాత ఇక్కడ మనం చూస్తున్నాం ఈ 1 దినవృత్తాంతముల గ్రంథం 14:1-6 వచనాల్లో యథార్థముగా నడుచుకున్నాడు, నీతిగా నడుచుకున్నాడు. ధర్మశాస్త్రం ప్రకారంగా విగ్రహారాధన నిషేధించాడు. ప్రజలందరూ యెహోవా దేవుణ్ణి సేవించేలా దేవుని తట్టు తిప్పినవాడు. పరిపాలన విషయంలో దేశాభివృద్ధి కోసం చాలా కృషి చేసిన రాజు. రెండవదిగా మనం చూస్తే రాజు అయిన ఆస దేవుణ్ణే ఆశ్రయించాడు. దేవుణ్ణే నమ్మి ధైర్యంగా శత్రురాజులను ఎదిరించాడు. ఒక సందర్భంలో ఇదే 14వ అధ్యాయము 7 నుంచి మీరు చూసినప్పుడు 15 వచనాల వరకు ఇక్కడ రాసి ఉంటుంది. అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుణ్ణే నమ్ముకున్నాడు. కూషు దేశస్థుడైనటువంటి జరహు అనేటువంటి రాజు 1000 మంది సైన్యంతో యోధా వారి మీదకి వచ్చినప్పుడు అతడు దేవుని సన్నిధిలో చేసిన అద్భుతమైన ప్రార్థన మనకు 10వ వచనం నుండి మనకు కనిపిస్తుంది. 11వ వచనం నుంచి, ఆసా తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైన జయమొందనీయకుమని ప్రార్థన చేశాడంట. ఎంత బాగుందో ప్రార్థన! ఆయన చేసిన ప్రార్థన. తనకంటే బలవంతుడు, తనకంటే శక్తివంతుడైన జరహు అనే కూషు రాజును ఎదిరించడానికి వెళ్ళాడు. అది ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాడు. అయ్యా, మేము బలహీనలము, బలవంతుడు అయ్యా, నువ్వు శక్తివంతుడవు, నేను నిన్ను ఆశ్రయించాను.
నాకు నీవే దిక్కు, నీవే నాకు సహాయం చెయ్యి, నీవే నన్ను బలపరచని ప్రార్థన చేసిన ప్రార్థనలో దేవుడు అతని ప్రార్థన అంగీకరించి వాళ్ళందరినీ దేవుడు జయించేలా శక్తినిచ్చిన మరి విషయం ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇది రెండవది, దేవుని ఆశ్రయించాడు, ప్రార్థనా బలంతో దేవుని సహాయాన్ని కోరి తనకంటే శక్తివంతుడైన, తనకంటే బలవంతుడైన కూషు రాజు అయినటువంటి జరాహును జయించాడు. మనం గమనించినట్లయితే ఇతడి జీవితంలో దేవుని ఆశ్రయించాడు, దేవుని గణపరిచాడు, యథార్థంగా ప్రవర్తించాడు, నీతిగా నడుచుకున్నాడు, ధర్మశాస్త్రం ప్రకారంగా చాలా బాగా జీవించిన జీవితము ఈ 2 అధ్యాయాల్లో మనకు కనిపిస్తుంది. ఈ 14వ అధ్యాయము 15వ అధ్యాయంలో అయితే రాజు అయినటువంటి ఆస ఇక్కడ వరకు 2 అధ్యాయాల్లో మనం చూస్తే బాగానే ఉన్నాడు. తన జీవితము అద్భుతంగా కనిపిస్తుంది. ప్రారంభంలో యథార్థంగా జీవించాడు, నీతిగా నడుచుకున్నాడు, ధర్మశాస్త్రం ప్రకారంగా నడుచుకున్నాడు, దేవుణ్ణి ఆశ్రయించాడు, ప్రార్థనా బలంతో బ్రతికాడు. ఇంతటి గొప్ప స్థితిలో ఉన్నటువంటి రాజు 10 సంవత్సరాలు దేశం నెమ్మదిగా ఉంది. ఇతని పరిపాలన 10 సంవత్సరాలు చాలా పీస్ఫుల్గా నడిచిపోయింది. కానీ ఇతని జీవితంలో ఆత్మీయ పతనం ప్రారంభమైంది. కొన్నిసార్లు మనం చేసే తప్పిదాలు, చిన్న తప్పిదాలు, కొంచెం బుద్ధిహీనత జ్ఞానాన్ని ఘనతను తేలగొట్టును అంటాడు ప్రసంగి. కాబట్టి కొంచెం అలాగే తాను నిలుచున్నాను అనుకునేవాడు పడిపోకుండా చూసుకోవాలి అంటాడు అపోస్తలుడైనటువంటి పౌలు. మనము బాగానే ఉన్నాము, నేను మంచి ప్రార్థనా బలం కలిగిన వాడిని, నేను దేవుని ఆశ్రయించాను, నేను యథార్థంగా నడుచుకుంటున్నాను, నీతిగా నడుచుకుంటున్నాను, నాకేం పర్వాలేదులే అనుకున్నాడేమో ఈ రాజు. జరిగింది ఏంటంటే ఆత్మీయ పతనం తనకు తెలియకుండానే జరిగిపోయింది. ఇంత గొప్ప జీవితాన్ని జీవించిన రాజైన ఆస ఆత్మీయ పతనం, ఆత్మీయ జీవితము దిగజారటం మనం చూస్తాం. ఇంత బాగా బ్రతికిన రాజు చెడిపోయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకే మంచిగా బ్రతికి చెడిన రాజు అని నేను చెప్పొచ్చు. ఇతనికి ఒక టైటిల్ పెడితే మంచిగా బ్రతికి చెడిపోయిన రాజు. ఇంకా చెప్పాలంటే ఇంత బతికి ఇంటనగా చచ్చాడని ఒక లోకోక్తి కూడా మనం వింటూ ఉంటాం. ఇంత బాగా బ్రతికినటువంటి రాజు అయినటువంటి ఆస తన జీవితంలో మనం చూసినట్లయితే తన జీవితంలో పతనావస్థలోకి వెళ్ళిపోయాడు. కారణం తన సక్సెస్ను చూచుకుని నిర్లక్ష్యం వహించాడు. తన అభివృద్ధిని చూసి ఇక నాకేం తిరుగులేదులే అనుకున్నాడు. తన యొక్క మంచి పొజిషన్ను చూసి అతడు ఏమాత్రము ఇక భక్తి అవసరం లేదు అనుకున్నాడేమో. ఇదంతా కూడా అతని ఆత్మీయ జీవితాన్ని పతనానికి తీసుకువెళ్ళిపోయింది. రాజైన ఆస తన జీవిత ప్రారంభంలో ఉన్న యథార్థత కాలక్రమేణా లోపించింది. ప్రార్థనా జీవితం కాలక్రమేణా తగ్గిపోయింది. దేవుని మీద ఆధారపడటం మానేశాడు. దేవుని సహాయం పొందడం, దేవుని సహాయం కొరకు అర్థించటం మానేశాడు. ఎందుకంటే 10 సంవత్సరాలు యుద్ధాలు లేవు, ప్రశాంతంగా ఉంది. అలాంటి సమయంలో అతడి యొక్క భక్తి కంటిన్యూషన్గా ఉన్నట్టు కనబడట్లేదు మనకి. అతడు ఆత్మీయంగా దిగజారటంగా కనబడతా ఉన్నాడు. కాలక్రమేణా ప్రార్థన మానేశాడు, దేవుని మీద ఆధారపడటం మానేశాడు. భక్తి జీవితంలో బలహీనతా స్థితిలో కనబడతా ఉంది. ఈ 16వ అధ్యాయానికి వచ్చేసరికి రాజైన ఆసా ఏలుబడి 36వ సంవత్సరమున పక్కనే ఉన్నటువంటి ఇశ్రాయేలు రాజైన బయషా అనేవాడు యుద్ధం చేయడానికి వచ్చాడు. 16వ అధ్యాయంలో మనం చూస్తే రాజైన బయషా అనేవాడు పక్కనే ఉన్న సామ్రాజ్యం ఎవరిది? ఇశ్రాయేలు సామ్రాజ్యం. ఇశ్రాయేలు రాజ్యపు రాజు బయషా. నిజంగా ఇశ్రాయేలు దేశపు రాజైన బయషాను జయించటం పెద్ద కష్టమేం కాదు. కానీ ఈయన ఎందుకో ఆయన చూసి భయపడ్డాడు. అతని యొక్క తిరుగుబాటుతనాన్ని చూసి భయపడ్డాడు. అతడు యోధా మీదకి వచ్చేసి ఆ ముట్టడి దిబ్బ వేసి మధ్యలో ఏదో చేయాలని చూశాడు. దానికి ఇతను భయపడ్డట్టుగా ఉన్నాడు. ఆ భయపడి ఏం చేశాడో ఈ అధ్యాయంలో మనం చూస్తాం. 16వ అధ్యాయంలో రాజైన ఆసా యొద్దకు రాకపోకలు జరగకుండానట్లు రామాను కట్టింపగా, మధ్యలో ఒక పట్టణాన్ని కట్టాడంట, ఆటంకం పెట్టాడు. యోధా వారికి ఇశ్రాయేల్ వారికి మధ్యలో రామా అనే ఒక పట్టణాన్ని ఈ బయషా అనేవాడు కట్టడం మొదలుపెట్టాడు. అప్పుడు ఇది మానిపించటం కోసం రాజు అయినటువంటి ఆసా చేసిన మిస్టేక్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. యెహోవా మందిరమందును రాజనగరునందును ఉన్న బొక్కసముల్లోని వెండి బంగారములను తీసి
దమస్కులో నివాసము చేయు సిరియా రాజుకు బెన్హదనొద్దకు దూతలు చేత పంపించి, నా తండ్రికిని నీ తండ్రికిని కలిగి ఉన్నట్లు నాకును నీకును సంధి కలిగి ఉన్నది. వెండి బంగారము నీకు పంపి ఉన్నాను. ఇశ్రాయేలు రాజు అయిన బయషా నన్ను విడిచి ఆవలికి పోనట్లు నీవు అతనితో చేసి ఉన్న సంధిని భంగము చేయమని వర్తమానం చేశాను. రాజైన బయషా దగ్గరకు దూతలను పంపించి, దేవుని మందిరములో ఆయన ఖజానాలో ఉన్నటువంటి బంగారాన్ని వెండిని అతనికి పంపించి, నీకు ఆ యొక్క మరి బయషాకి మధ్య సంధి ఉంది కదా, ఆ సంధిని క్యాన్సిల్ చేసుకో, ఈ డబ్బుని తీసుకుని నువ్వు ఈ వెండి బంగారాలను తీసుకొని, కానీ వాడిని నువ్వే జయించాలి, నా వైపుకు రాకుండా నువ్వు చేయాలని వర్తమానం పంపాడు. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. అంతకు పూర్వం తనకంటే శక్తివంతుడు, తనకంటే బలవంతుడైనటువంటి జరహును కేవలం ప్రార్థన ద్వారా జయించాడు. కుషురాజు అయిన జరహును ప్రార్థన ద్వారా జయించాడు. కానీ ఇక్కడ దేవుని మందిరంలో ఉన్న డబ్బును తీసుకెళ్ళి ఇంకొకటిగా లంచంగా ఇచ్చి, అయ్యా వాడిని రానీయకుండా చేయి నా మీదికి అని చెప్పిన ఒక బుద్ధిహీనత రాజు అయిన ఆశాలో మనకు అనిపిస్తుంది. రెండవది, ఇతడు దేవుని నమ్మల రాజు అయినటువంటి బెన్హదదును నమ్మాడు, శత్రురాజును నమ్మాడు, అన్యుడును నమ్మాడు. దేవుణ్ణి ఎరిగిన వాడిని నమ్మలేదు, దేవుని వైపు చూడలేదు. శత్రురాజు అయినటువంటి బెన్హదదును నమ్మి దేవుని మందిరంలోని డబ్బుని లంచంగా ఇచ్చాడు. ఇదేమి నువ్వు చేస్తుంది తప్పు కదా, నువ్వు చేస్తుంది పొరపాటు, తప్పు చేస్తున్నావు అని హనానీ అనేటువంటి ఒక సేవకుడు, దీర్ఘదర్శి అయినటువంటి హనానీ అనేటువంటి ఆయన వచ్చి ప్రవచనం చెప్పాడు. 7వ వచనం, ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనానీ యోధారాజు అయిన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివి. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయాను. బహువిస్తారమైన రథములను, గుర్రపు రౌతులను గల కుషీలను, లూబీలను గొప్ప దండై వచ్చిరి కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున వారిని నీ చేతికి అప్పగించిన విషయం మర్చిపోయావా? దేవుడు నీకు ఎంత సహాయం చేశాడు, అది మర్చిపోయావా? ఆనాడు నీ మీదకి వచ్చిన లూబీలు, ఆనాడు నీ మీదకి వచ్చిన కుషీలు నువ్వు ఎలా జయించావు? ఒకప్పుడు నిన్ను చూసి పారిపోయినటువంటి బయషా కూడా శత్రురాజు, ఆయన దగ్గరికి నువ్వు వెళ్తున్నావు, బెన్హదద్ దగ్గరికి వెళ్తున్నావు, నీవు ఇది తప్పు అని ప్రవక్త అయినటువంటి దీర్ఘదర్శి అయినటువంటి హనానీ అనే ఆయన గద్దించాడు. తన ఎడల యథార్థం హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది అని. దేవుడు యథార్థవంతుడుగా ఉన్నటువంటి ఈయన యథార్థతను బలపరచాలని చూస్తే, ఒక యథార్థవంతుడు బలహీనుడైపోయి నేరసిల్లుతున్నటువంటి స్థితిలో దేవుడు బలపరచాలని ప్రవక్తను పంపిస్తే, ప్రవక్తను కూడా కొట్టి చెరసాల్లో వేయించాడు. ఈయన సేవకుని కూడా కొట్టి జైల్లో వేయించాడు. ఆ కిందే రాసి ఉంది. అక్కడ మనం చూస్తే ఇంకా కొంతమంది జనులను హింసపెట్టి వాళ్ళను కూడా చంపించాడు అని రాసి ఉంది, బాధపరిచాడు అని రాసి ఉంది. ఇంతటి మిస్టేక్లు ప్రారంభ జీవితాన్ని 14వ అధ్యాయం 15వ అధ్యాయంలో మనం చూస్తే బాగుంది. యథార్థంగా నడిచాడు, నీతిగా నడిచాడు, ధర్మశాస్త్రం ప్రకారంగా నడిచాడు, ప్రార్థనే ఆయుధంగా చేసుకున్నాడు, దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుణ్ణే బలము కలిగి దేవుని బలం మీద ఆధారపడ్డ రాజు. కానీ ఒక 10 సంవత్సరాలు అభివృద్ధి, సక్సెస్ ఇదంతా చూసుకుని బహుశా మిడిచిపడ్డాడేమో తెలియదు. కానీ కాలక్రమేణా తన పరిపాలన చివరి దశలోకి వచ్చిన తర్వాత అతడు చేసిన మిస్టేక్స్ ఏంటంటే, దేవుని మందిరంలో ఉన్న డబ్బును తీసుకుని పోయి లంచం ఇవ్వడం, రెండవది సిరియా రాజును నమ్ముకోవడం. దేవుణ్ణి, సర్వశక్తి గల దేవుడు, జీవం గల దేవుడైన యెహోవాను పక్కన పెట్టి శత్రురాజును నమ్ముకున్నటువంటి స్థితిలో ఇతను ఉన్నాడు. మూడవదిగా, నీవు బలహీనుడు అయిపోయావు రాజా, నీవు బలహీనుడు అయిపోయావు. నువ్వు చాలా యథార్థంగా ఉన్న ఒకప్పుడు, మళ్ళీ దేవుడు యథార్థవంతులను కోరుకుంటున్నాడు, కానీ నువ్వు చేస్తున్న తప్పు అని సరిదిద్దటానికి వెళ్ళిన హనానీ అనేటువంటి దీర్ఘదర్శిని కొట్టి అతన్ని జైల్లో వేయించటం, అలాగే అనేకులను బాధపరచడం ఆ సమయంలో చేశాడు. అంటే ఆస ఆత్మీయంగా చాలా దిగజారిపోయాడు. ఆస చాలా బలహీనుడైపోయాడు, చాలా పిరికివాడైపోయాడు, చాలా అసమర్థుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రతిగా దేవుని కోపం ఆయన మీదకి వచ్చింది. అది 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 10 నుంచి 14 వచనాల్లో మీరు చూస్తే కనబడతా ఉంటుంది. పాదములలో జబ్బు పుట్టింది, పాదాల్లో, ఆ అరికాళ్లల్లో జబ్బు వచ్చింది ఆయనకి.
కుష్టి వచ్చిందా, లేకపోతే ఈనాడు చెప్పుకుంటున్నటువంటి ఒక షుగర్ పుండు వచ్చిందా తెలియదు, కానీ నడవలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. దేవుని కోపము ఆయన మీదకి వచ్చింది, నడవలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. అటువంటి సమయంలోనైనా అతడు రియలైజ్ అయ్యి, అయ్యో నేను ఎంత ప్రార్థన చేసేవాడిని ఒకప్పుడు, అయ్యో నేను ఎంత బాగున్నా దేవుని సన్నిధిలో, నా దేవుడు నన్ను ఎంత ప్రేమించాడు, నేను ఎంత మంచి పరిపాలన అందించా, నేను ఈరోజు ఏంటి నా పరిస్థితి, దేవుని శిక్ష నా మీదకి వచ్చింది, నా కాళ్ళల్లో జబ్బు వచ్చేసింది కదా అని చెప్పి రియలైజ్ అయ్యాడా అంటే రియలైజ్ కాలే. తిరిగి మళ్ళీ వైద్యుల దగ్గరికి వెళ్ళాడు. తన పాపాన్ని, తన దోషాన్ని, తను చేసిన పాపం ఏంటో గుర్తించక, తను చేసిన దోషం ఏంటో అర్థం చేసుకోక డాక్టర్లను సంప్రదించాడు, వైద్యులను సంప్రదించాడు. అక్కడ రాసి ఉంటుంది, ఏం రాసి ఉంటుంది? 10వ వచనంలో 12వ వచనం, ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహుబాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక, ప్రార్థన చేయలేదు, దేవుని దగ్గరకు వెళ్ళలేదు, దేవా నాకెందుకు ఈ కాళ్ళల్లో జబ్బు ఎందుకు వచ్చింది అని అడగలేదు, అయ్యా నేను చేసిన పాపం కదా అని చెప్పి అనకుండా డాక్టర్లనే సంప్రదించాడు, వైద్యులనే సంప్రదించాడు. ఆశ అనేటువంటి పేరు కూడా ఒక అర్థం ఏంటంటే వైద్యుడు అనే అర్థం కూడా ఉంది. కానీ ఇతడు తన జీవితపు ముగింపులో చివరికి ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళినా కూడా వైద్యులను ఆశ్రయించలేదు. వైద్యులను ఆశ్రయించాడు కానీ దేవుణ్ణి ఆశ్రయించలేదు. పాపులకే రక్షకుడు కావాలి, రోగులకే వైద్యుడు కావాలి కదా. కానీ ఇతడు పాపరోగంతో ఉన్నాడు, ఇతడు లోపట అంతర్గతంగా కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నాడు, ఆత్మీయంగా కుళ్ళిన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆత్మీయంగా దిగజారిన స్థితిలోకి వెళ్ళిన సమయంలో డాక్టర్ల దగ్గరికి వెళితే అది పనిచేయదు, మెడిసిన్ పనిచేయదు, దేవుని దగ్గరికే వెళ్ళాలి. అలాంటి ఆ పరిస్థితుల్లో దేవా నేను చేసిన పాపమును క్షమించు, నేను చేసిన దోషములను క్షమించు అని దేవుని సన్నిధిలో రియలైజ్ అయ్యి తన పాపాలు ఒప్పుకొని క్షమాపణ అడిగితే దేవుడు బాగు చేసి ఉండేవాడు. కానీ వైద్యులని ఆశ్రయించాడు. ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా గమనిస్తే, మన జీవితంలో మంచిగా బ్రతికి చెడిపోయినటువంటి స్థితిలో ఆశారాజు వలె మనం ఉన్నామా? చివరికి ఇతని జీవితాన్ని గురించి చూస్తే తన కోసము తొలిపించుకున్నటువంటి అందులో సమాధిలో ఆయన్ని పెట్టారు. కానీ ఇతని గురించి ఇంత బాగా జీవించినటువంటి రాజును గురించి కనీసం ఏడ్చిన దిక్కు లేరు, కనీసం ఎవరు కన్నీళ్లు గార్చిన స్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లోకి ఆయన వెళ్ళిపోయాడు. కనుక ఈ రోజున మనం ఈ ఉదయకాల సమయంలో గమనించవలసింది ఏంటంటే, నీవు నీ జీవితంలో ప్రారంభంలో ఇప్పటి వరకు నీతిగా, మనందరం నీతిగా యథార్థంగా మంచి ప్రార్థన చేస్తూ మంచిగా ప్రతి విషయంలో దేవుని యందు విశ్వాసంతో, దేవుని యందు భయముతో, భక్తితో బ్రతికినన్నాళ్ళు బ్రతికి కాస్త సక్సెస్ రాగానే సక్సెస్ నెత్తికెక్కొద్దు, గర్వము మన నెత్తికెక్కొద్దు, మన కళ్ళు నెత్తికెక్కకూడదు. చాలామంది కళ్ళు నెత్తికెక్కుతాయి అంటారు కదా, అలా మనం కళ్ళను నెత్తికెక్కినప్పుడు నిజంగా మన జీవితాలు చాలా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతాయి. ఎంత బాగా బ్రతికినటువంటి రాజు ఎంత బ్రతికి చూడండి ఎంత దిగజారిపోయాడో, ఎంత బలహీనుడైపోయాడు. ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం, మనం పరిశీలించుకుందాం. దేవుడు నిన్ను నన్ను మన అందరినీ చాలా సక్సెస్ఫుల్గా నడిపిస్తూ ఆశీర్వాదకరమైన స్థితిలో నడిపిస్తూ ఉండగా మనం ఎక్కడో దారి తప్పి ఏదో స్థితిలోకి దేవుణ్ణి ఆశ్రయించకుండా, దేవుని యందు విశ్వాసం ఉంచకుండా, ఇతరులను నమ్మి ఇతరుల మీద ఆధారపడి మనం ప్రక్కకు తొలగినప్పుడు మనకు జరిగేటువంటిది కూడా ఆశారాజులాగానే మనకు కూడా జరుగుతుంది. చివరికి మన జీవితాలు చాలా దుర్భరంగా మారిపోతాయి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, ఏమని? తాను నిలుచున్నానని అనుకునేవాడు పడిపోకుండా చూసుకోవాలి. మనం కడవరి దినాల్లో ఉన్నాం కదా, ఈ అంచె దినాల్లో, ఈ కడవరి దినాల్లో మన భక్తి జీవితానికి పరీక్షలు వస్తాయి, మన ఆత్మీయ జీవితానికి పరీక్షలు వస్తాయి. వీటన్నిటిలో లేదా మనం అభివృద్ధి చెందుతాం, బాగా సక్సెస్ఫుల్గా మన జీవితం ఉండొచ్చు ఆశావలే. ఇలాంటి సక్సెస్ఫుల్ లైఫ్ను చూసుకొని లేదా మనకున్న డబ్బును చూసుకొని మనము దేవుణ్ణి నమ్మక కేవలం డబ్బునే నమ్ముతున్నామేమో, లేకపోతే మనుషుల్ని నమ్ముకుని బతుకుతున్నామేమో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. నాకేం పర్వాలేదు, నెమ్మదిగా ఉంది, ఏ కష్టం లేదు, ఏ శ్రమ లేదు, హాయిగా ఉందని అనుకుంటున్నామేమో.
ఇవన్నీ మనకు ఒక రోజున ఇబ్బందికరంగా మారతాయి. రాజైన ఆస ఆత్మీయ స్థితిలో నుంచి పడిపోయాడు, పతనావస్థలోకి వెళ్ళిపోయాడు. ఈ రోజున ఆత్మీయ స్థితిలో మనము ఆత్మీయ స్థితిలో బాగున్నాము, ఓకే బాగున్నాము, కానీ బాగు తప్పొద్దు. మనం బాగు తప్పేవారంగా మనం ఉండొద్దు. చాలా జాగ్రత్తగా భయముతో భక్తితో మనము జీవించాలి. రాజైన ఆస ఆ జబ్బు కాళ్ళల్లో జబ్బు వచ్చేసింది చివరి దశలో. పోనీ అలాంటి సమయంలో కూడా ఆయన ఏమైనా, దేవుడు కొన్నిసార్లు మనల్ని గద్దించడానికి కొన్ని పెడతా ఉంటాడు, ఆయన చూపిస్తూ ఉంటాడు. పాస్టర్ గారిని పట్టుకొచ్చి చెప్పాడు, హనాని అనే దీర్ఘదర్శిప అని ఆయన వచ్చి చెప్పాడు, వినలేదు. పోనీ కాళ్ళల్లో రోగం వస్తే దీన్ని బట్టి అయినా దేవా నాకెందుకు వచ్చింది ఇది అని అంటాడేమో అనుకున్నాడు దేవుడు. కానీ 2 విషయాల్లో కూడా అతడు ఏమాత్రము దేవుని చెంతకు రాలా. ప్రతిగా తన ముగింపు ఘోరంగా ముగించబడింది. ఏడ్చేవాళ్ళు లేని పరిస్థితి అయిపోయింది. ఎలా ఉంది మన జీవితం ఈ రోజున, ఈ ఉదయకాలంలో? ప్రియా దేవుని బిడ్డ, సహోదరుడా సహోదరి, దేవుడు నిన్ను నన్ను మనందరినీ నీతిగా యథార్థంగా భక్తిలో రక్షణ ఇచ్చి మారు మనస్సు బాప్తిసం ద్వారా రక్షించబడిన మనం, ఒకప్పుడు పేద స్థితిలో ఉన్న మనం, ఒకప్పుడు దారిద్ర్య స్థితిలో ఉన్న మనం, దేవుడు మనల్ని హెచ్చించి మంచి ఉద్యోగాలు ఇచ్చి వ్యాపారాలు ఇచ్చి సక్సెస్ఫుల్గా మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనలో వచ్చేటువంటి కొద్దిపాటి అసమానతను గమనించాల్సిన అవసరం ఉంది. ఆత్మీయ పతనంలో ఏమైనా దిగుతున్నామేమో చూసుకోవాలి. ఆత్మీయ పతనం అవుతున్నామా, మనం ఏమైనా ఆత్మీయతలో దిగజారుతున్నామా అనేది మనం పరీక్షించుకోకపోతే ఏమైపోతామో తెలియదు. కనుక ఈ ఉదయకాలంలో ఆసారాజు ఒక ఎగ్జాంపుల్గా మనకు కనబడుతున్నాడు. మంచిగా బ్రతికి చెడిన రాజు. మనం మంచిగా బ్రతుకుదాం, చివరి వరకు మంచిగా బ్రతుకుదాం, దేవుని సహాయాన్ని కోరదాం. దేవా నీవు తప్ప నాకెవరూ లేరు అని దేవునే నమ్ముదాం. మనం ఆయనందే విశ్వాసం ఉంచుదాం, ఆయన వైపే చూద్దాం. డబ్బునిచ్చి లంచాలిచ్చి దేవుని కొనొద్దు. మనం అలా కొనేవాళ్ళంగా మనం ఉండకూడదు. దైవజనులు నీ వద్దకు వచ్చి సరిదిద్దాలనుకున్నప్పుడు తల వంచి దాన్ని స్వీకరించండి. దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఉదయకాలంలో నీ మాటలు మేము ధ్యానించామయ్యా. రాజైన ఆశ గురించి ఈరోజు ఉదయకాలంలో మీరు మాతో మరొకసారి హెచ్చరికగా మా ముందు పెట్టారు ప్రభువా. రాజైన ఆశ చాలా శ్రేష్టమైన జీవితాన్నే జీవించాడు ప్రారంభంలో, కానీ ముగింపు అధ్వానంగా ఉన్నట్టుగా మేము చదువుతూ ఉన్నాం. నాయన నిజమే, మా జీవితంలో మా ప్రారంభపు స్థితి ఒకప్పుడు చాలా బలహీనంగా ఉంది నాయన. పాపము చేతను అపరాధముల చేతను మేము చచ్చిన వారమైన మమ్ములను మీరు బ్రతికించి మమ్మల్ని మీ రక్తంతో కడిగి శుద్ధీకరించి శ్రేష్ఠులుగా మమ్మల్ని చేశారు. కానీ మేము అయా మీ అందరి విశ్వాసముతో మేము బ్రతికిన బ్రతుకులో ఎంతో సక్సెస్ఫుల్గా మేము ముందుకు వెళుతూ ఉండగా మా జీవితంలో తెలియకుండానే ఆశారాజు వలె వచ్చేటువంటి ఆత్మీయ పతనం మాలోనికి రాకుండా మమ్మల్ని ఎప్పటికప్పుడు గద్దించి సరిచేయండి తండ్రి. నీ మాటలు వింటున్నామయ్యా, మేము లోబడే మనసులు ఇవ్వండి, మా హృదయాల్లో లోబడే తత్వం ఇవ్వండి ప్రభువా. మా హృదయాలు కఠినపరుచుకుని మా జీవితాలను వ్యర్థపరుచుకునే వాళ్ళంగా మేము ఉండొద్దయ్యా. అయ్యా మీకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. ఇంతగా మమ్మల్ని ప్రేమించిన దేవుడు అయ్యా, ఇంతగా మమ్మల్ని ఆదరించిన దేవుడు అయ్యా, మాకు ఇంకెవ్వరూ లేరయ్యా. మమ్మల్ని ప్రభు ఇంతగా నెమ్మది, సమాధానము, ఆశీర్వాదము ఇవన్నీ మీరు మాకు ఇచ్చి మమ్మల్ని నడిపిస్తున్నప్పుడు మా ఆత్మీయ జీవితం పతనం కాకుండా కాపాడుమని మేము ప్రార్థన చేస్తున్నాం. తొట్టిల్లిపోకుండా కాపాడుమని ప్రార్థిస్తున్నాం. విశ్వాసముల నుండి తొలగిపోకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. సంఘము నీ బిడ్డలైన వారు ప్రభా, మేమందరం ప్రభా నీవిచ్చిన సక్సెస్ను మేము ఆస్వాదిస్తూ దానిని బట్టి మరింత మేము ముందుకు వెళ్ళే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. మేమేదో ఆశీర్వాదాన్ని చూసుకుని, సక్సెస్ను చూసుకుని, డబ్బును చూసుకుని ఆత్మీయంగా పతనమై దిగజారిపోయి నాయన ఆశావలే మా బ్రతుకులు దుర్భరంగా మారొద్దయ్యా. మాకు సహాయం చేయండి. మంచిగా బ్రతికినంతకాలం మంచిగా బ్రతికి మేము అపరిపక్వతంగా ఉండకూడదయ్యా. పరిపక్వంగా మా జీవితాలు ఉండాలి. 30 దంతులు 60 దంతులు 100 అంతులుగా ఫలించిన మంచి నేలనబడిన విత్తనాల వలె మా జీవితాలు ఉండునట్లుగా కృప దయచేసి మీరు మహిమ పొందుమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ ఈ ఉదయకాలంలో చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించండి. సంఘం అంతటిని దీవించి ఆశీర్వదించండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ ఈ దినమంతా మా ముందుందయ్యా. ఈ రోజంతా మీరు మాకు తోడై ఉండండి ప్రభా. ఎప్పటికప్పుడు మా ఆత్మీయ స్థితి ఎలా ఉంది అని పరిశీలించుకుని నడుచుకునే మనస్సులు మాకు ప్రసాదించుమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో
ఈ ప్రార్థన విన్నపాలు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.